మనకు అమెజాన్ నుంచి అయితే చాలా రోజుల కిందనే ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది. బట్ ఏంటంటే మనకు టైం లేక మనం అన్బాక్సింగ్ చేయలేదు. సరే ఈరోజు అన్బాక్సింగ్ చేసి మనం అయితే చికెన్ ఫ్రై చేద్దాం. ఫిలిప్స్ కంపెనీ బాగానే ఉంటుంది కానీ నిన్న నేను అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు దీనిపైన. తెచ్చుకున్న చికెన్ అయితే ఫస్ట్ కడుక్కుందాం. కొద్దిగంత పసుపు, కొద్దిగంత ఉప్పు, అట్లానే కొద్దిగా అల్లం పేస్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. బాగా మిక్స్ అయినాక ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. బట్ మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మూసి పెట్టుకున్నాం. పక్కకి పెట్టుకొని చికెన్ని ఇట్లా సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం. అయితే హీట్ 180లో పెట్టినాము. 180 degreesలో పెట్టి 20 minutes టైం ఫ్రేమ్ పెట్టినాము. ఏదో కొడుతూ ఉంది సీనా, ఏదో ఒకటే సౌండ్ వస్తుంది, ఏదో వాసన వస్తుంది, ఏం అర్థమవుతలేదు. పడాయి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మొత్తం మీద ఒకసారి మనం తిప్పేసుకున్నామా. మళ్ళీ ఇది తీసినప్పుడు స్విచ్ అయితే ఆఫ్ చేసుకోమా. సులేకపోతే ఎవడు బాధుడు కాదు. ఒక 1 minute రెడీ అయిపోతుంది మా చికెన్ అయితే మనది. వాయాబో గంట కూడా కొడుతుంది మా ఇది. ఫైనల్లీ మనకు వచ్చిన అవుట్పుట్ మా ఇది. దీంట్లో అయితే ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు. బట్ మంచిగానే వేసింది. ఆయిల్ లేకుండా వేసుకొని తినడం ముఖ్యం కదా మా, అందుకే ఎయిర్ ఫ్రైయర్ అనమాట. పర్లేదు, టేస్ట్ కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.